పై మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు. తమ స్వలాభాల కోసం సీసీఐ పరిశ్రమను తాకట్టు పెట్టి అక్కడి భూ నిర్వసితులతో పాటు ఉద్యోగులను మోసం చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. వెల్లూరి గ్రామంలో భూ నిర్వసితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జోగు రామన్న. భూములు కోల్పోయిన రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా అక్కడి స్క్రాప్ను తొలగించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సీసీఐలో ఆంక్షలు పెట్టి స్క్రాప్ను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు జోగు రామన్న. పాటు నిషాన్ ఘాట్ శివారం కానీ, ఆదిలాబాద్ కానీ మరియు దాదాపు ఒక 1500 ఎకరాల భూమి ఆ రోజు ఉన్నటువంటి పేద పట్టుదల దగ్గర లీజుకు తీసుకోవడం జరిగింది. 772 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇవాళ ఒకటే ఇక్కడ భూ నిర్వాసితులకు ఇచ్చినటువంటి ఉద్యోగాల్ని కూడా వీకిండ్రు, ఉన్న భూముల్ని లాక్కున్నారు. అయినా ఏదో లీజుకి ఇచ్చినటువంటి భూముల్ని వాళ్ళు అప్పటి నుంచి దున్నుకుంటూ ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అది కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ అనేక సార్లు ఈ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మరి మొదట్లోనే స్క్రాప్ టెండర్లు పిలవడం, ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు అడ్డుకోవడం, అప్పుడు టెండర్లు క్యాన్సిల్ చేసుకొని పోయిన విషయం తెలుసు.